ఫ్రెండ్స్ ఎక్కడేనంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరిగేది. అబ్బాబ్బాబ్బా ఫ్రెండ్స్ చూడండి, వనదేవత ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపించేది పార్క్లోని హైయెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి ఫ్రెండ్స్ నెల్లూరు ఫారెస్ట్ పార్క్లో మనకు చైనా నమూనా ఒకటి ఏర్పాటు చేశారండి. ఫ్రెండ్స్ సమ్మర్ టైంలో ఫ్యామిలీతో గడపడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అండి నెల్లూరులో అండి వనం పార్కు. చూడండి చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా వచ్చారో. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు నిర్జనందాలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ నెల్లూరు, అదేనండి నెల్లూరు వనం పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల. పిల్లలు ఆడుకోవడానికి కానీ, వ్యూ పాయింట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విశేషాలు లోపల ఉన్నాయి. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్రెండ్స్ మనం నెల్లూరు వనం పార్క్ని లేదా ఫారెస్ట్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరేటప్పుడు మనకు ఫస్ట్ స్టాప్ వచ్చి కొత్తూరు తగులుతుందండి. ఇదేనా ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి నెల్లూరు నుంచి పార్కుకు వచ్చే మెయిన్ రోడ్డు. ఇది పొదలకూరు రోడ్డు అండి. నెల్లూరు నుంచి మనకు పార్కు జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 10 మినిట్స్ జర్నీ అండి. చాలా దగ్గర నెల్లూరు నుంచి. కొత్తూరు నుంచి అయితే 3.5 కిలోమీటర్స్. ఇది కొత్తూరు పార్క్ అంటారు దీన్ని. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మనకి ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ ఒక చిన్న బోర్డు కనిపిస్తుంది కదా, సేవ్ ది ట్రీస్ అండ్ సేవ్ ది ఎర్త్. ఫ్రెండ్స్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ని వుడెన్ ఆర్చ్తో తయారు చేశారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వుడెన్ ఆర్చ్తో పార్క్ ఎంట్రన్స్ గేటు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపించేది నెల్లూరు నగర వనం పార్క్ యొక్క లొకేషన్ మ్యాప్. క్లియర్గా చూడండి. ఇది నెల్లూరు నుంచి టువర్డ్స్ పొదలకూరుకి వెళ్ళే రూట్లో ఉంటుంది, కొత్తూరులో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా దగ్గర ఇంకా పార్కుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫ్రెండ్స్ మనకి ఇదే టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్ దగ్గర మనకు టికెట్స్ రేట్స్ అన్ని పెట్టినారు చూడండి. నెల్లూరు నగర వనము ఎంట్రీ ఫీ టికెట్ వచ్చి పెద్దలకు 20 రూపాయలు, చిన్నపిల్లలకు 10 రూపాయలు. అది కూడా 5 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి. ఫోటో షూట్ చేయాలనుకుంటే 500 రూపాయలు, కెమెరా ఏదైనా తెచ్చుకుంటే. విజిటింగ్ టైం వచ్చి 9 AM to 5 PM. వాకర్స్ టైమింగ్ వచ్చి 6 AM to 5:30 PM. మీరు అంటే మనకు కెమెరాలు అన్నీ ఉంటాయి లోపల, సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనము ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి రాగానే బ్యూటిఫుల్ గ్రీనరీతో వెల్కమ్ బోర్డ్ అనేది మనకు వెల్కమ్ పలుకుతుంది. చాలా ఈవినింగ్ టైంలో జాగింగ్ చేయడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ అండి ఇది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి వాకింగ్ ట్రాక్. దరిదాపుగా ఒక 3 కిలోమీటర్స్ వరకు ఈ వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. చిల్డ్రన్స్కి అడ్వెంచర్ గేమ్స్ ఇక్కడ ఉంటాయి. అడ్వెంచరస్ గేమ్స్ చూడండి ఎంత బాగా. రోప్ క్లైంబింగ్, మనం టైర్స్ క్లైంబింగ్, ఇట్లా చిన్న చిన్న వాళ్ళకి తగ్గ, ఆ వాయిస్కి తగ్గ, ఆ బలానికి తగ్గ ఎక్సర్సైజ్ అనేవి మనం ఇక్కడ చేయించవచ్చు. ఫ్రెండ్స్ చిన్నపిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ టైంలో ఇక్కడ ఒక చిన్న పార్క్ అనేది ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పార్క్. ఫ్రెండ్స్ పార్క్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, పార్క్ అనేది ప్రజలకు విశ్రాంతి, వినోదం మరియు వ్యాయామం కోసం రూపొందించిన ప్రకృతి సౌందర్యంతో నిన్న స్థలం. అది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇందులో చెట్లు, పూల మొక్కలు, పచ్చిక బయళ్ళు, బెంచులు, మార్గాలు, పిల్లల ఆట పరికరాలతో పాటు ఇంకా వివిధ ఆట విడుపు వస్తువులు అనేవి మనం పార్కులో చూడొచ్చు. ఫ్రెండ్స్ పార్కులో ప్రజలు ఉదయం ఎక్సర్సైజ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు నడుస్తుంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్కి ఎంతో ఉపయోగపడుతుంది కదా, మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మన నెల్లూరులో పార్కులు చాలానే ఉన్నాయి. చాలా చోట్ల పార్కులు అనేటివి, కొత్త పార్కులు అనేటివి వచ్చాయి పిల్లలు ఆడుకోవడం. ఫ్రెండ్స్ ఎక్కడేనంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరిగేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసు. ఎప్పుడైనా ప్లాన్ చేయండి మీరు. వెడ్డింగ్ ప్లానింగ్ ఏదైనా ఉన్నా కానీ, లేదా సరదాగా ఫ్రెండ్స్తో ఫోటో షూట్స్ కానీ, వీడియో షూట్స్ కానీ, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ప్రదేశం అంతా. ఫ్రెండ్స్ మనము ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇండెక్స్లో చూసాం కదా ఫోటో షూట్ ప్లేస్ అని. ఇదేనండి ఆ ఫోటో షూట్ ప్లేసు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ,
లేదా మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మంచి మంచి ఫొటోస్ దిగాలనుకున్నా కానీ, లేకపోతే ఏదైనా ఫిల్మ్ షూట్కి మీ ఫొటోస్ని ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ మంచి ప్లేస్ అండి. ఇది ట్రై చేయండి ఇక్కడికి వచ్చి ఫోటో షూట్స్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇది సమ్మర్ టైము ప్లస్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీస్ అన్నీ ఈ సమ్మర్ టైంలో చల్లగా పార్కులో చేరి హ్యాపీగా గడపడానికి వస్తూ ఉన్నారండి. చూడండి మనకు పార్కులో. ఫ్రెండ్స్, సమ్మర్ టైంలో ఫ్యామిలీతో గడపడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అండి నెల్లూరులో ఉండే ఈ వనం పార్కు. అడవిలో ఈ పార్కు చాలా ఆహ్లాదకరంగా కట్టారు, చాలా చల్లగా ఉంటుందండి. ఫ్యామిలీతో ఒకసారి ప్లాన్ చేయండి వచ్చి హ్యాపీగా గడపడానికి. ఫ్రెండ్స్, మనము ఎంట్రన్స్ గేట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే బర్త్డే పార్టీలు కానీ అట్లా చేసుకునే దానికి సంబంధించిన ప్లేసెస్ అన్నీ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ కానీ గమనిస్తే మనకి ఇక్కడ వుడెన్ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ తిరిగితే మనకు బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి అనువైన ప్రదేశం అని చెప్పాను కదండి, ఇదేనండి ఆ మండపము. దీన్ని ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, క్లియర్గా ఒకసారి చూద్దాం, వెళ్దాం పడండి. ఫ్రెండ్స్, కొత్తూరు వనం పార్కులో అంటే నెల్లూరు వనం పార్కులో లేదా ఫారెస్ట్ పార్కులో మనకు బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కానీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ అనువైన ప్రదేశాన్ని ఒకటి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారండి, అదేనండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బర్త్డే ఫంక్షన్స్ కానీ వేరే ఇతర ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ మన పార్కు వాళ్ళని ఒక 1 డే ముందే వెళ్ళి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళు ఆ పార్క్ అనేది బుక్ చేస్తారు, ఆ ప్లేస్ అనేది. ట్రై చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏరియా అనేది చాలా పెద్దదండి. ఎవరన్నా ఇన్నోవేటివ్గా తమ బర్త్డేని కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉందండి ఆ నేచర్ గురించి. నేచర్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ గాడ్. అంటే నేచర్ అనేది దేవుని యొక్క సృష్టి, దేవుడు సృష్టించిన ఒక మంచి అందమైన ప్రదేశము. ఈ నేచర్ అనేది దేవుడి యొక్క సృష్టి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా నేచర్ అనేది. ఇంకొక కొటేషన్ ఉండదు, నేచర్ ఈజ్ ద హోమ్. అంటే ఒక ఇల్లు, నేచర్ అనేది ఒక మంచి ఇల్లు. చూడండి చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా వచ్చారు. సో నేచర్లో మనకు చాలా మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేకపోతే మనకు మెడిటేషన్స్ చేసిన మంచి మంచి ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు ఇండెక్స్లో చూపించారు కదా పీకాక్ ప్లేస్ అని, ఇదేనండి పీకాక్ ప్లేస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకు ఆ ఫోటో షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసే ప్రదేశము అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదేనండి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అనువైన ప్రదేశము. పీకాక్ మనకు దాని పక్కనే ఉంది పీకాక్ ప్లేస్. ఇక్కడికి వచ్చి మనం చూడొచ్చు. వెనకాల ఉండేది ఆ క్యాంటీన్. సండేస్ ఆ టైంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు ఇక్కడ క్యాంటీన్లో ఐస్ క్రీమ్స్ కానీ ఆ ఫ్రైడ్ రైస్ కానీ అవన్నీ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు క్లోజ్లో ఉంది క్యాంటీన్. అబ్బాబ్బాబ్బా ఫ్రెండ్స్, చూడండి వనదేవత ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వనదేవతని ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో చూడండి వనదేవతని. ఫ్రెండ్స్, మనకు ముందేమో వనదేవత పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వనదేవత బ్యాక్ సైడు బర్డ్స్ అనేటివి ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ చేశారో చూడండి. ఇండెక్స్లో మనకు చూపించారు కదా టార్టాయిస్ ప్లేస్ అని, ఇదేనండి టార్టాయిస్ ప్లేస్. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపించేది పార్క్లోని హైయెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం పార్క్ మొత్తాన్ని 5 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ పార్కులో ఉండే ప్రతి ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ పార్కులో ఉండే ప్రతి ప్లేసు చూడండి మొత్తం కనిపిస్తుంది. సెట్ పార్కులో ఉండే సెట్ మొత్తం మనం ఇక్కడ నుంచి చూడొచ్చు హైయెస్ట్ వ్యూ పాయింట్ నుంచి. ఫ్రెండ్స్, మన మనసుకి అడవులోని వాతావరణం, పచ్చదనం, ఇంకా వివిధ రకాలైన మొక్కలు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న మొక్కలు అనేటివి పెద్దవిగా పెరిగి పెద్ద ఎత్తున పెరిగి అడవి పరిరక్షణలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. మనం చిన్నప్పుడు మనం బుక్కుల్లో చదువుకున్నాం కదా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపించే ప్లేస్ వచ్చి
చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ ఫ్రెండ్స్తో హ్యాపీగా గడపడానికి మనకి ఈ ప్రదేశం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనకు ఎంట్రన్స్ గేట్లోనే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకు పార్క్ ఎంట్రన్స్లో తెలుగు తల్లి స్టాచ్యూతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తుల యొక్క స్టాచ్యూస్ అనేటివి అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ నేచర్లో, ఆ గ్రీనరీలో ఆ స్టాచ్యూస్ అనేటివి ఇక్కడే అండి మనం మెడిటేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. శంకరాచార్యుల స్టాచ్యూ ఇట్లాగా మనకు అక్కడ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఫారెస్ట్ ఏరియా అనగానే వైడ్ రేంజ్ ఆఫ్ రిచ్ మెడిసినల్ ప్లాంట్స్ దొరికే మంచి ప్లేస్ అండి ఇది. బాటనీ స్టూడెంట్స్కి ఈ ఫారెస్ట్ ఏరియా అనేది చాలా ఉపయోగపడుతుంది. బాటనీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా మీరు రీసెర్చ్ చేయాలనుకున్నా కానీ మీరు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. చాలా రకాలైన ప్లాంట్స్ ఉన్నాయి, చాలా రకాలైన చెట్లు ఉన్నాయి, ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీస్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. ట్రై చేయండి ఒకసారి బాటనీ స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కానీ. ఫ్రెండ్స్, నెల్లూరులో చాలా ప్లేసెస్లో పార్కులు కట్టారండి. నెల్లూరు పీపుల్ చాలా అప్డేట్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ జాగింగ్, వాకింగ్, వర్కౌట్స్ ఫర్ బాడీ ఫిట్నెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్డేట్ అయ్యారండి. జనాల్లో చాలా చేంజెస్ వచ్చింది. చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇటువంటి పార్కులు అనేవి కట్టాలి. ఎందుకంటే అక్కడ కూడా బాడీ ఫిట్నెస్ అనేది జబ్బులు అనేవి రాకుండా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఒకప్పుడు పార్కులు అంటే మనకు తెలుసు లవర్స్ ఎంజాయ్ చేసే ప్లేస్ అనేవాళ్ళు. అది చాలా ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆలోచనకు భిన్నంగా ఉంది. పార్కుల్లో అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ చాలా వచ్చాయండి. వాటితో పాటు పిల్లలు ఆడుకునేదానికి ఆట విడుపు వస్తువులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు పార్కులు చాలా అందంగా తయారయ్యండి. ఆ పార్కులు అనేవి ఒక వీడియోగా చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ప్రకృతికి సంబంధించిన విలువలు అంటే మనం ప్రకృతిని గౌరవించడంలో, పరిరక్షించడంలో చూపించే ఆత్మీయత, బాధ్యత మరియు నైతిక భావాలు. ఇవి మన సంస్కృతి, ధర్మం, జీవన శైలి మరియు నైతికతను ప్రతిబింబిస్తాయి. ప్రకృతికి మనకు చూపించే ఆత్మీయత అంటే ప్రకృతిని మన కుటుంబ సభ్యుల్లా భావించడం. చెట్లు కానీ, జంతువులు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ వీటన్నిటిని మనం కాపాడాలండి. వీటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. ఫ్రెండ్స్, నేచర్ పట్ల మనందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రకృతిని నాశనం కాకుండా కాపాడే బాధ్యత మనందరిది. దీనికోసం వ్యర్థాలను తగ్గించడం చాలా ముఖ్యం. పర్యావరణాన్ని కాపాడే బాధ్యతని ప్రతి ఒక్కరం తీసుకుందాం. ఫ్రెండ్స్, మనము ప్రకృతితో సహజ జీవనం చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సింప్లిసిటీ అంటారు. ప్రకృతితో సమన్వయంగా జీవించడం, అవసరానికే పరిమితమై ఉండడం, అధిక వినియోగాన్ని నివారించడం. అధిక వినియోగం అంటే చెట్లు నరకడం కానీ, ఇట్లా డిఫారెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. చెట్లు నరికేసి గంధపు చెట్లను కానీ ఇట్లా అడవులు లేకుండా ఫారెస్ట్ డిమాలిషన్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి, కాలుష్యం ఎక్కువ పెరిగిపోతుంది, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, వర్షాలు సకాలంలో రావు, ఇట్లా అనేక రకాలైన జబ్బులకి. నెక్స్ట్ ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది. సూర్యరశ్మి కిరణాలు అనేటివి మనకు డైరెక్ట్గా మన మీద పడిపోతాయి. అప్పుడు ఏమిటంటే మనకు చాలా రకాలైన ఇబ్బందులు మనం పడతాం. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే ప్రకృతితో సహజ జీవనం చేయాలి. దాంతో ఫ్రెండ్లీ నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని కాపాడుకుంటేనే మనం బ్రతుకుతాం. లేకపోతే మనం కూడా వాటితో పాటు నాశనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకుందాం. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి. ట్రై చేయండి మీ పిల్లల్ని ఈ నెల్లూరు వనం పార్క్కి తీసుకురావడానికి. బయట నుంచి ఎవరైనా వస్తుంటే కనుక మీరు తప్పకుండా ఈ వనం పార్క్ని విజిట్ చేయండి. మార్నింగ్ 9:30 నుంచి ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ 5:30 వరకు ఇది ఓపెన్లో ఉంటుందండి. ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశము. చాలా మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ నెల్లూరు నగరవనం పార్క్ని, ఫారెస్ట్ పార్క్ని. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉంది చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు డివిజన్ వృక్షో రక్షతి రక్షిత. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది వృక్షో రక్షతి రక్షిత అనే బోర్డు అనేది మనకు కనిపిస్తుంది. దాని కింద మనకు ఒక కొటేషన్ ఉంది చూడండి, క్యాప్షన్: వర్షం నీటిని వడిసిపట్టడం అడవి అభివృద్ధికి తోడ్పడుతుంది. అవునండి, మనకు వర్షం నీటిని వడిసిపట్టడం అంటే డ్యాములు కట్టి లేదా చిన్న చిన్న గుంటలు కట్టి ఈ విధంగా మనం వర్షపు నీటిని కానీ సేవ్ చేస్తే మనకేమవుతుందంటే పంటలు పండటం కానీ, లేకపోతే మనకు ఫారెస్ట్ ఏరియాని డెవలప్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. మన ఫారెస్ట్ డెవలప్ అయితే ఏమవుతుంది, మనకు ఆక్సిజన్ ఎక్కువ పెరుగుతుంది, వర్షాలు సకాలంలో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, తెలుసు కదా, మనకు చదువుకున్నాం కదా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వనం పార్కులో, నెల్లూరు పార్కులో, ఫారెస్ట్ పార్కులో అత్యంత సుందరమైన ప్రదేశం అండి ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
వాటర్ షో కూడా ఉంటుంది. అది సర్టన్ టైంలోనే అనుకుంటా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. సర్టన్ టైంలో కావాలి ప్రజెంట్ చేస్తారు ఇక్కడ. ఇదేనండి వాటర్ ఫౌంటైన్. ఫెస్టివల్ టైంలో కానీ ఎప్పుడన్నా కానీ దీన్ని కానీ ఓపెన్ చేస్తారేమో ఈ వాటర్ ఫౌంటైన్ అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనం ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎదుటి వ్యక్తికి ఏ విధంగా అయితే మనం రెస్పెక్ట్ ఇస్తావో అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మనము ప్రకృతికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ప్రకృతి మానవాళికి ఇచ్చే వరాలను జలములు, వాయువు, భూమి వీటన్నిటిని మనం కాపాడుకోవాలి, గౌరవించాలి, వృధా చేయకుండా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రకృతి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, నియంత్రణ ఇచ్చాడు. ప్రకృతిలోని అన్ని జీవులను సమానంగా ఉండేలా చూడడం, వాటి హక్కులను మనం గుర్తించి వాటిని కాపాడడం మనుషులుగా మన యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ. నేచర్లో మనము ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చండి. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. పార్కులో వాటర్ ప్లాంట్ అనేది కూడా ఏర్పాటు చేశారు. కొత్తదండి, ఇది న్యూగా ఏర్పాటు చేశారు వాటర్ ప్లాంట్. చూడండి బాగుంది కదా. సో మనం పార్కుకి వచ్చినప్పుడు వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. మనకి పార్కులో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఈ వనం పార్కులో యోగా కేంద్రం చూడండి. దీనికి పట్టిన దుస్థితి చూడండి. యోగా కేంద్రం ఇది. యోగా కేంద్రంలో అన్ని వస్తువులు పెట్టేస్తున్నారు ఇక్కడ. అంటే పార్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అందుకని. ఫ్రెండ్స్ పార్కులో బల్లలు కూడా అరేంజ్ చేశారు. ఫ్యామిలీతో కూర్చొని సేద తీరడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి బల్లలు కూడా అరేంజ్ చేశారు. మనం తెచ్చుకునే తినుబండారాలు కానీ, ఫుడ్ కానీ ఏదైనా బల్లల మీద కూర్చొని హ్యాపీగా తినొచ్చు. ఫ్రెండ్స్ నెల్లూరు ఫారెస్ట్ పార్క్ని నేను క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఏ ప్లేస్ని వదిలిపెట్టలేదు, ప్రతి ప్లేస్ని ఈ పార్క్లో మీకు ఎక్స్ప్లోర్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా రండి, మీ ఫ్యామిలీతో ప్లాన్ చేయండి, మీ పిల్లల్ని తీసుకురండి. సమ్మర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ 3 తర్వాత తీసుకురండి, ఎంజాయ్ చేస్తారు. చాలా చల్లగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో రండి, తప్పకుండా తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.